వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే స్ట్రాంగ్ బులిష్ ప్యాటర్న్లో ఉన్న స్టాక్స్ ఏంటో చూద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందుగా నేను డిస్కస్ చేయబోయే స్టాక్ ఈజీ ట్రిప్ ప్లానర్స్. సో ఈజీ ట్రిప్ ప్లానర్స్ స్టాక్లో రీసెంట్గా స్టాక్ అయితే కొద్దిగా కరెక్షన్ అయితే కనపడింది. అండ్ హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ స్టాక్లో మీకు RSI 50 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ హోప్ఫుల్లీ ఒక అప్ ట్రెండ్ ఆల్రెడీ రెజ్యూమ్ అయింది మీకు 40 పైన. అండ్ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ కూడా. ఇదొకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. రిస్క్ రివార్డ్ ఈజీ ట్రిప్ ప్లానర్స్లో చాలా ఫేవరబుల్గా కనబడుతుంది. అండ్ స్టాక్ కూడా మీకు లాంగ్ టర్మ్లో బులిష్ ప్యాటర్న్లోనే ఉంది. అండ్ రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయిన స్టాక్ ఇది. అండ్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ తర్వాత ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా రీసెంట్ షార్ప్ ఫాల్ తర్వాత మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది కదా. 50 అబోవ్ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే ఐ థింక్ స్టాక్ కెన్ గో 60 to 65 అయితే వెళ్ళొచ్చు. అండ్ కొద్దిగా వోల్టాలిటీ ఎక్కువగా ఉండే స్టాక్ ఇది కాబట్టి అండ్ ట్రై టు బై ఎట్ ద లోయర్ లెవెల్స్. అండ్ మీకు జస్ట్ RSI ఇండికేటర్ మీకు ఎప్పుడైనా ఓవర్సోల్ టెరిటరీలోకి వచ్చినప్పుడు జస్ట్ ట్రై టు బై లోయర్ లెవెల్స్ దగ్గరగా, సో దట్ మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. లాజిస్టిక్స్ సెగ్మెంట్లో ఆల్కార్గో లాజిస్టిక్స్, ఈ స్టాక్ రీసెంట్ టైంలో మంచి ట్రెండింగ్ అయితే కనబడుతుంది. సో రీసెంట్ డిక్లైన్ ఏదైతే ఉందో ఒక బయింగ్ ఆపర్చునిటీ. అండ్ స్టాక్ ఆల్రెడీ 73 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ RSI అబోవ్ 50 ఇండికేట్స్ ఫర్దర్గా ఒక ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బట్ వొలటాలిటీ ఎక్కువగా ఉంటుంది స్టాక్లో. సో ట్రై టు కీప్ అరౌండ్ 5 to 10 పాయింట్స్ దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే లెట్ అస్ సీ హౌ ఆల్కార్గో లాజిస్టిక్స్ విల్ పర్ఫామ్. ఒకవేళ అప్ ట్రెండ్ వస్తే కనుక ఐ థింక్ 80 to 90 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1 year చార్ట్ చూడండి ఆల్కార్గో లాజిస్టిక్స్ది. జస్ట్ మీకు సైడ్ వే ప్యాటర్న్ లాగా కనపడుతుంది కానీ బట్ ఒకసారి మీకు అప్ ట్రెండ్ కనబడితే కనుక అట్లీస్ట్ 20-30 పాయింట్స్ అప్ ట్రెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ బేసిస్ మీద ఆల్కార్గో లాజిస్టిక్స్ ఒకటి ప్రస్తుతానికైతే పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో. అండ్ ఆల్కార్గో లాజిస్టిక్స్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక ఇంకొకటి వొలటాలిటీనెస్తో పాటుగా మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. అండ్ రతన్ ఇండియా కూడా ఈ ఇయర్ చాలా మటుకు మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. 1 ఇయర్లో స్టాక్ ఎలా మోయిందో ఇక్కడ చూడండి. సో స్ట్రాంగ్ బుల్ రన్ స్టాక్లో అయితే కనపడుతుంది. అండ్ ఫర్దర్గా మీకు ఒక అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్ అయితే స్టాక్లో రెజ్యూమ్ అయింది. అండ్ ప్రస్తుతానికి స్టాక్ 75 దగ్గరగా ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను 65 అబోవ్ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా 80 to 90 అండ్ అటుపైన 100 అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీకు వాల్యూమ్స్ పెరిగాయి చూడండి. ఎప్పుడు కూడా మీకు వాల్యూమ్ స్ట్రెంత్ పెరిగినప్పుడు బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు దాని అర్థం. అండ్ ఫర్దర్గా స్టాక్ ప్రైస్ కూడా మూవ్ ఆన్ అవుతూ వస్తుంది. అండ్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ తర్వాత GMR ఎయిర్పోర్ట్స్. సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైంలో సో చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్ అయితే. అండ్ హోప్ఫుల్లీ స్టాక్ ఇదే ప్యాటర్న్లో అయితే ఉండొచ్చు. సో ఇది లాస్ట్ 1 year నుంచి స్టాక్ యొక్క మొమెంటం ఇది. సీదా కంటిన్యూస్గా మీకు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ స్టాక్ అయితే మూవ్ అవుతుంది. నేను అనుకుంటున్నాను 70 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఫర్దర్గా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో GMR ఎయిర్పోర్ట్స్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక. అండ్ కమ్ టు IDBI బ్యాంక్. సో IDBI బ్యాంక్ కూడా రీసెంట్గా ప్రస్తుతానికైతే స్టాక్ 90 దగ్గరగా ఉంది. ఆల్రెడీ నిఫ్టీ మంచి ర్యాలీలో కనబడుతుంది కాబట్టి సో పాసిబుల్లీ 5-10 పాయింట్స్ కిందగా మీరు స్టాప్ లాస్ తీసుకుంటే అండ్ అగైన్ 95 to 100 నెక్స్ట్ స్టాక్స్ అయితే మూవ్ అవ్వచ్చు. అండ్ ఇది కూడా లాస్ట్ 1 year నుంచి కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది చార్ట్లో. సో క్లియర్ ఇండికేషన్ మీకు రిస్క్ రివార్డ్ అయితే ఫేవరబుల్గా ఉండొచ్చు IDBIలో కూడా. అండ్ ఇంకొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ NHPC లిమిటెడ్ కూడా మీకు మంచి ర్యాలీ అయితే కనబడుతుంది రీసెంట్ టైంలో. వెరీ షార్ట్ టర్మ్లో 85 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు ఈ స్టాక్లో కూడా. అండ్ రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది NHPC లిమిటెడ్. అండ్ ఇది 1 year చార్ట్ NHPC లిమిటెడ్ది. 1 yearలో స్టాక్ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ మంచి బులిష్ ప్యాటర్న్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద. అండ్ NHPC తర్వాత IDFC.
సో ఐడిఎఫ్సి లిమిటెడ్ కూడా రీసెంట్గా స్టాక్లో ఒక మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. సో స్టాక్లో మీకు 106 నుంచి మీకు 130 వరకు వెళ్ళింది. సో కొద్ది కరెక్షన్ అయితే కనపడింది. బట్ నేను అనుకుంటున్నాను 110 అండ్ 115 మధ్యలో స్టాక్లో ఒక బయింగ్ అయితే రావచ్చు. ఫర్దర్గా అప్ సైడ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. అండ్ ఇది మీకు 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే స్టిల్ మంచి బులిష్ ప్యాటర్న్లో అయితే కనబడుతుంది. సో ఇట్లా చూసినప్పుడు మీకు ఒక అప్ ట్రెండ్ అయితే క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఐడిఎఫ్సి లిమిటెడ్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక చార్ట్స్ ప్రకారం ఈ ఇయర్ అంతా కూడా మంచి ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఎస్జీవీఎన్. అండ్ స్టిల్ ఎస్జీవీఎన్లో 100 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ షార్ట్ టర్మ్లో స్టాక్లో ఒక మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది ఇది. అండ్ ఇది కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. సో రీసెంట్గా కొద్ది కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయినట్టు కనబడుతుంది ఎస్జీవీఎన్ లిమిటెడ్లో. అండ్ హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో లెమన్ ట్రీ హోటల్స్ చాలా మటుకు అప్ ట్రెండింగ్లో ఉంది ఈ ఇయర్ అంతా కూడా. అండ్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది అప్ సైడ్. సో నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్లో కూడా 160 to 180 అయితే టెక్నికల్గా ఆన్ చార్ట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో లెమన్ ట్రీ హోటల్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా పోయిందో చూడండి. సో కంటిన్యూస్గా మంచి ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఇది. అండ్ లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్లో ఒక కంటిన్యూస్ బై అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా స్టాక్స్ని బై చేసినప్పుడు జస్ట్ కీప్ అన్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ కానీ ఎంఏసిడి కానీ. సో లోయర్ లెవెల్స్ దగ్గరగా బై చేయడానికి ట్రై చేయండి. అండ్ ట్రై టు సెల్ ఎట్ ద హయ్యర్ లెవెల్స్. అండ్ సో దట్ మీకు రిస్క్ రివార్డ్ అయితే ఫేవరబుల్గా ఉండొచ్చు. సో లెమన్ ట్రీ హోటల్స్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఇవి బేసికల్గా షార్ట్ టర్మ్లో చార్ట్స్ అయితే అట్రాక్టివ్ కనబడుతున్న స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.